సరే ఈ శంకరపల్లి, వికారాబాదు రాబోయే 10 సంవత్సరాల్లో మనం అనుకున్న దాని మీద ఒక 3 రెట్లు ఎక్కువ అభివృద్ధి జరగబోతుంది. టాప్ బడా బడా ఇన్వెస్టర్స్ అంతా అటువైపే ఉండబోతున్నారు, అటువైపు ఇన్వెస్ట్ చేయబోతున్నారు అంటున్నారు. శంకరపల్లి ఆ ఏరియా మొత్తం అంత డిమాండ్ ఉందని చెప్పి అంటున్నారు. ఎలా ఉంటుంది సార్ భవిష్యత్తు? అసలు నిజంగానే ఊరక బయట ప్రచారం నడుస్తుందా, లేకుంటే నిజంగానే ఆ శంకరపల్లి అవన్నీ ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు మీరు ఏది శంకరపల్లి అంటే నా ఉద్దేశంలో చాలా కరెక్ట్ పాయింట్ టచ్ చేశారు మీరు. ఎందుకంటే శంకరపల్లి దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా ప్రపోజల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్. లింగంపల్లి దాకా మనకి ఎంఎంటీఎస్ ఉంది. అవును. నెక్స్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బి అప్ టు శంకరపల్లి. అది లాస్ట్ పాయింట్. అక్కడ స్టేషన్ 8 ట్రాక్స్ అనమాట. అక్కడ చెర్లపల్లి దగ్గర అలాగా ప్లాన్ చేస్తున్న అటువైపు, అటు పక్కన శంకరపల్లి. కానీ కిషన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు RRR కంప్లీట్ చేసేసి దాని చుట్టూ కూడా కొత్త రైల్వే ట్రాక్ తీసుకొని వద్దాము, సిటీని ఇంకొంచెం మనం ఇంకా దగ్గర చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేశారని చెప్పి విన్నాం. ఎంతవరకు నిజమండి? అదే కేంద్ర పెద్దల దగ్గర కూడా ప్రతిపాదన పెట్టారు అని చెప్పి వినిపిస్తున్న మాట, అది నిజమేనా? కరెక్ట్. ఇప్పుడు అది RRR చుట్టూ ఆయన ప్లాన్ ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఆయన అంటే మనకు ఏంటంటే ఇండివిజువల్స్ వ్యక్తులకి మనం క్రెడిట్ ఇవ్వాలండి. వ్యక్తులు వాళ్ళ విజన్ వాళ్ళు ఇక్కడికి తెలంగాణకి వాళ్ళ అపోజిషన్ పార్టీలో ఉన్నారు, నేషనల్ లెవెల్లో ఆయన రూలింగ్లో ఉండి తెలంగాణ పట్ల ఆయనకి ఒక డెఫినెట్గా మమకారం అయితే ఉంది మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ, ఆయన ఈ దీనికి ఇచ్చే సజెషన్స్ కానీ, లేకపోతే టేకప్ చేసే ఇష్యూస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి చాలా చక్కగా చూస్తున్నారు. లాస్ట్ 5 yearsలో ఆయన కంట్రిబ్యూషన్ మనం చూస్తున్నాము. సో ఆ విధంగా మనం ఆలోచిస్తే ఆ RRR చుట్టూ ఆ ప్లాన్ ప్రకారంగా ఒక ఎంఎంటీఎస్ లెవెల్లో ఎంఎంటీఎస్ కానీ మెట్రో కానీ చేయాలని చెప్పి ఆయన ప్రపోజ్ చేశారు. అది కూడా యాక్సెప్ట్ అయింది, అది కూడా వస్తుంది. కానీ ఇట్ విల్ టేక్ లాంగర్ టైం. నేను చెప్పేది అంత లాంగ్ టైం లేకుండా శంకరపల్లి దాకా మనకి మెట్రో ఎంఎంటీఎస్ ఎక్స్టెండ్ అవుతుంది. ప్రభుత్వ ఆలోచన అయితే ఉంది. ఇది ఖాయం. శంకరపల్లి దాకా రావడం అనేది ఖాయం. అందువల్ల ఇప్పుడు మీరు చెప్పిన బడా వ్యక్తులు కానీ, సంస్థలు కానీ చాలా మటుకు అక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఆ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ సాయిల్ ఆల్సో ఇస్ వెరీ గుడ్, అనువైన సాయిల్. ఆ లోపల వాటర్ గిట్టర్ అది కూడా బాగుంది, అండ్ మంచినీళ్ళు కూడా వస్తున్నాయి. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈవినింగ్స్ వచ్చేప్పటికి మాత్రం ఐ సింప్లీ లవ్ శంకరపల్లి ఏరియాస్. అంటే ఆ చుట్టుపక్కలంతా కూడా ఆ నేచర్ ఇలా ఫామ్ హౌస్లు రకరకాలుగా కన్జర్వ్ అయ్యింది ఇంకా ఇప్పుడు కూడా. కాబట్టి మనం ఆ అటువైపు నవాపేట కానీ, ఓకే, ఇటువైపు మోమిన్పేట కానీ, లేకపోతే మధ్యలో మౌతార్ ఖాన్ కూడా కానీ, ఆ దగ్గర నుంచి శంకరపల్లి నుంచి డౌరికి వెళితే పట్టాంచెరు వైపు నుంచి శంకరపల్లి నుంచి మీరు డౌరికి వెళ్ళిపోయారు అనుకోండి, అంటే బీడిఎల్ ఉంది కదా, బీడిఎల్ చుట్టుపక్కల అక్కడ కూడా మనకి 15-20 వేల లోపల ఉన్నాయి. ఇంకా కిందికి వెళ్తే కంది చుట్టుపక్కల కూడా మనకు ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ అంటే అది బాంబే హైవే మళ్ళీ. కంది దగ్గర ఎంత ఉంది సార్ రేట్లు? కందిలో అంటే కందిలో ప్రాపర్లో ఐఐటి ఉంది కదా, ఐఐటి ఉందా? అవునండి. మీరు ఐఐటి చూశారు కదా. ఐఐటి కంటే దాటిన తర్వాత సంగారెడ్డి జంక్షన్ అంటాం. ఒకవైపుకి వెళ్తే రైట్ సైడ్కి వెళ్ళిపోతే సంగారెడ్డి వస్తుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళీ ఇది వెళ్ళి ఈ ఏరియాకి వస్తుంది, మనం అనుకున్న నవాపేట ఆ ఏరియాకి వస్తుంది. ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా బ్యూటిఫుల్ లేఅవుట్స్ వస్తున్నాయి, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అక్కడంతా కూడా 15-20 వేల్లో వస్తున్నాయి. కానీ ప్రతి వాళ్ళకి మనం రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే ఆల్ అప్రూవల్స్ ఉన్నది. డోంట్ గో ఫర్ ప్రీ లాంచ్, డోంట్ గెట్ ట్రాప్డ్. అన్ని అప్రూవల్స్ ఉన్నవి. గేటెడ్ ప్లాట్స్, దాన్ని అమ్మేసేసి ఎవరిదోనో వాడు వెళ్ళిపోయి అప్పుడు డెవలప్మెంట్ ఉండదు. గేటెడ్ ప్లాట్స్లో ఏంటంటే అక్కడ డెవలపర్ కూడా ఏదో ఒకటి క్లబ్ హౌస్ ఏదో ఒకటి కట్టి దాని తర్వాత చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అవ్వడానికి ఒక 10 మంది అనుకున్నారంటే ఏముంది, ఎక్కడ వెళ్తే ఏముంది, అంతే కదా. మీకు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ మీరు చూసారా, కంటైనర్ హోమ్స్ అని వస్తున్నాయి, చూసారా? అంటే చూడండి, నేను ఆల్రెడీ స్టోరీ కూడా చేసాను దాని మీద. సో ఈ కంటైనర్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చుకోవచ్చు, అది కూడా వచ్చింది. 10 lakhsలో అయిపోతుంది. అవును, 10 lakhs. మీ మనసు మారిపోయింది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, చక్కగా హ్యాపీగా అది 10 lakhs మనం బైండప్ చేసుకోవచ్చు, ఇంకో దగ్గరికి తీసుకెళ్ళిపోవచ్చు. అవును, ఇలాగ మొబైల్ హోమ్స్ కూడా వచ్చేస్తాయి. అవును, అమెరికన్ వెస్ట్రన్ కల్చర్ అంతా ఇక్కడ కూడా వచ్చేస్తుంది. సో దేనిపై ఏంటంటే నేను చెప్తున్నానంటే ప్రతి వాడు కూడా ఒక స్థలం కొనుక్కుని పెట్టుకోండి. 2-3 గజాల స్థలం కొనుక్కున్నాం, ఏమో రాబోయే కాలంలో 10 మంది కంటైనర్ హోమ్స్, మనం 10 మంది ఫ్రెండ్స్ కలిసి సరదా కంటైనర్ హోమ్స్ కట్టుకుంటాం అనుకోకండి, హ్యాపీ 10 కంటైనర్ హోమ్స్ అక్కడ పెట్టుకుంటారు, అంతేగా. అవును సార్. దానికి కంటైనర్ హోమ్కి కావాల్సింది ఏంటి, ఊరికి పవర్ కావాలి, వాడి పరిస్థితి పవర్ ఇస్తారు. ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీస్ అన్నింటిలోనే పవర్ ఉంది కదా.
గేటెడ్ విల్లాస్లో చెప్పిన విల్లాస్ అన్నింటిలో కూడా వాళ్ళు ఆల్రెడీ వాటర్కి ఇస్తున్నారు, ఆల్రెడీ డ్రైనేజ్కి ఇస్తున్నారు, కన్సీల్డ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని ఇచ్చే ప్రాజెక్ట్స్ అంటే అలాగే ఉంటున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ పట్ల పెట్టుకుంటే మనం ఎక్కడ పెట్టినా సరే ఈ కంటైనర్ హోమ్ నాకు నచ్చలేదు అనుకుంటే మళ్ళీ ఈ 10 మంది పెట్టి ఇంకో దగ్గర ఉంటారు. కరెక్ట్. సో రకరకాలుగా మనకి సిటీ సో హౌసింగ్ కాన్సెప్ట్ కూడా రెవల్యూషనైజ్ అవుతుందన్నమాట. విప్లవాత్మకంగా మార్పులు వస్తున్నాయి. అంటే లో కాస్ట్ హౌసింగ్ మోడల్స్ వస్తున్నాయి. సో మనిషి అంటే టెక్నాలజీతో పాటు ఇవి కూడా అఫోర్డబిలిటీ పెరుగుతుంది. ఒకప్పుడు చాలా డ్రీమ్గా ఉండేది. మీరు ఎప్పుడు ఎక్కారో ఫ్లైట్ నాకు తెలియదు, ఏ ఏజ్లో ఎక్కారో ఫ్లైట్ నాకు తెలియదు. నేను ఫ్లైట్ ఎక్కేది మాత్రం 28, 29 ఇయర్స్ బ్యాగ్లో చేరాక. ఇవాళ ఎంతమంది పిల్లలు ఎక్కేస్తున్నారు, 15. అది కామన్ అయిపోయింది. కామన్ అయిపోయింది. బస్ స్టాండ్ కంటే ఎక్కువ క్రౌడ్ ఉంటున్నారు. వందే భారత్లో ఎక్కిన ఛార్జీ ఫ్లైట్ టికెట్ వైజాగ్ వెళ్ళాలి. బస్ స్టాండ్ కంటే కిటకిటలు ఆడుతున్నాయి. అవును. మీరు స్టేషన్ కంటే రైల్వే దీనికంటే కూడా కిటకిటలు ఆడుతున్నాయి. ఎందుకంటే అది ఎఫర్డబిలిటీ అప్పుడు చాలా దూరం ఉండేది. ట్రైన్ టికెట్కి ఫ్లైట్ టికెట్కి గ్యాప్ ఎక్కువ ఉండేది. సరే, సుదీర్ఘంగా మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు. సో భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. సో ఇల్లు కొనుగోలుకి చాలా ఈజీ అవుతుందని చెప్పి రీసెంట్గా మనం విన్నాం. మరి వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి సార్? కరెక్ట్. ఎందుకంటే వడ్డీ రేట్ అనేది ఎందుకు అడుగుతున్నారు? ఈఎంఐ కట్టుకోవటం. అవును, అంతే కదా. మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఏ టైంలో ఇల్లు కొనుక్కునేవాడు ఏ టైంలో లోన్ తీసుకోవాలి, లోన్ తీసుకుంటే వడ్డీ రేటు తక్కువకు వస్తుంది. అది ఒక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ మనము చూస్తే ఇప్పుడు ఇవాళ ఎక్కువగా డిమాండ్, క్రెడిట్ డిమాండ్ ఇదివరకు అట్లాగే ఇండస్ట్రీస్ పెట్టుకుందామని ఎవరు రావట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో చాలా తగ్గిపోయింది. అర్థమైందా? బ్యాంకులకి పెద్ద వాళ్ళే, అవును, పెద్ద వాళ్ళే లోన్లు తీసుకుంటున్నారు. 100 కోట్లు 1000 కోట్లు అలాంటి వాళ్ళే ఎక్కువ లోన్లకు వస్తున్నారు తప్ప 50 లక్షలు కోటి రూపాయలు అడిగి ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకుందాము, ఏదో ఒక వాటర్, మనకందరికి కావాల్సింది వాటర్ కదా, మినరల్ వాటర్ లాగా డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టుకుందాము, లేదా వాటర్ సాఫ్టనింగ్ ప్లాంట్ పెట్టుకుందాము, ఇట్లా చిన్న వాటి ఎవరు ఆలోచించట్లేదు. అంతా కూడా పీపుల్ ఆర్ థింకింగ్ వెరీ బిగ్. సో బ్యాంకింగ్ వ్యవస్థకి ఇవాళ ఏమైపోయిందంటే డిమాండ్ వస్తున్నది ఓన్లీ వన్ రిటైల్ సెగ్మెంట్, దట్ ఈజ్ హౌసింగ్. రిటైల్ సెగ్మెంట్లో హౌసింగ్ సెగ్మెంట్ ఎక్కువ, తర్వాత కార్లు. అర్థమైందండి. సో ఇప్పుడు ఈ హౌసింగ్ సెగ్మెంట్కి ఏమైంది? రేట్ సెన్సిటివ్ సెగ్మెంట్ ఇది. ఎప్పుడైతే మీరు రేటు తగ్గుతుందో, రేట్ ఎందుకు తగ్గుతుంది? డిపాజిట్లు పెరుగుతూ ఉన్నాయి, లెండింగ్ ఎక్కడొక్కడ అద్దెకి ఇవ్వాలిగా, అప్పుకి ఇవ్వాలిగా. అవును, అప్పుకి ఇవ్వకపోతే మరి ఎక్కడి నుంచి ఈ వడ్డీ ఇస్తాం? అవును, కరెక్ట్ కదా. ఈ రెండు లింక్డ్. సో ఎప్పుడైతే ఈ డిపాజిట్స్ ఇలా పెరుగుతూ ఉంటాయో అప్పటిదాకా బ్యాంకులకి ఈ అంటే అడ్జస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ ఒక సీజన్లో పెంచడం, ఒక సీజన్లో తగ్గించడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మార్పులు మనం చూస్తున్నాం. సో ఈ వడ్డీ రేట్లు అయితే పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇటు అలా పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే మ్యాక్సిమం 7.5% ఉంది. అంతే, 7.5% పర్ యానం. అంటే ఏంటి? సుమారుగా 60 పైసలు. 60 పైసలతో ఎలా బతకాలని చెప్పి ఇటువైపు సీనియర్ సిటిజన్స్, డిపెండెంట్ పెన్షనర్స్ వీళ్ళ బాధల్లో వీళ్ళున్నారు. ఇటువైపు చూసారనుకుంటే హౌసింగ్లోను ఈ ఒక 2.5% మ్యాక్సిమం. అంటే మ్యాక్సిమం 10%, అన్నీ బిలోనే. ఈ 1.5-2%లోనే వీళ్ళు ఉద్యోగాలకి జీతాలు ఇవ్వటము, రెంట్లు కట్టుకోవటము, ఇవన్నీ ఉన్నాయి కదా. బ్యాంక్స్ కూడా మరి రన్ అవ్వాలంటే ప్రాఫిట్ అక్కడే కదా వచ్చేది, ఆ కాస్త మార్జిన్లోనే కదా వచ్చేది. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఇది సేఫెస్ట్, మిగతా వాటితో పరిస్థితి సేఫెస్ట్. ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడ పోతాడు? చచ్చినట్టు కడతాడు. కట్టకపోతే మనం జప్తు చేసుకుని ఆక్షన్ చేసుకుంటాం, మనం రికవరీ చేసుకుంటాం. కాబట్టి బ్యాంకులు నా ఉద్దేశంలో రాబోయే 5 yearsలో ఖచ్చితంగా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇంకా తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశాలు లేవు. సో ఈఎంఐ బర్డెన్ సామాన్య మానవుడికి తగ్గటమే తప్ప పెరిగే అవకాశాలు లేవు. ఓకే. నెంబర్ ఇంకా ఏంటంటే ఇంకా చూస్తే మనకి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ తోటి బిల్డర్తో టైఅప్ అయ్యి బిల్డర్ కూడా బ్యాంకు లోన్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా సాఫ్ట్వేరింగ్ చేసి కొంతవరకు వాళ్ళకి కన్సెషన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. అంటే ఆ మేళాల్లో వాటిలో తీసుకునే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో అందరూ కూడా మీరు ఇందాక మొదట్లో చెప్పినట్టుగా వాళ్ళందరి కళ నిజం అవ్వాలని చెప్పి, సఫలీకృతులు అవ్వాలని చెప్పి ఇంతమంది ఇన్ని ఆర్గనైజేషన్స్, ఇన్ని వ్యక్తులు అందరూ కూడా కలిసే ఒక రకంగా ప్లాన్ చేస్తారు. దీనికి ముందు కూడా ఒక మాట యాడ్ చేయాలి. ఒక మంచి సలహా తీసుకొని వాళ్ళకున్న బడ్జెట్లో ముందుకెళ్ళాలని మనం కూడా కోరుకుంటాం. ఎందుకంటే డబ్బు ఉంది కదా అని చెప్పి సలహాలు లేకుండా ఏదో ఆఫర్లో వస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును.